దీర్ఘకాలికంగా బాధపడుతున్న మోకాళ్ల నొప్పులు ప్రమాదాలలో అవయవాలకు నష్టపోకుండా సమయం వృధా చేయకుండా సకాలంలో కాంప్లెక్స్ సర్జరీ అడ్వాన్స్ సెంటర్లను చికిత్స నిమిత్తం ఆశ్రయించడం ఆర్థికంగా నష్టపోకుండా పూర్తిగా మెరుగైన ఫలితాలు పొందవచ్చని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ బైరే తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సంకల్ప్ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ సకాలంలో అత్యాధునిక వైద్య పరికరాలతో కాంప్లెక్స్ సర్జరీ అడ్వాన్స్ సెంటర్లలో మాత్రమే సాధ్యపడుతుందని త్వరితగతిన వైద్యం అందించినట్లయితే ఫలితాలు త్వరగా అందుకోగలుగుతారని అన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రమాదం జరిగిన వెంటనే వసతులు లేని ఆసుపత్రుల చుట్టూ తిరిగి సమస్యను పెద్దదిగా చేసుకుంటూ రక్త ప్రసరణ లేకుండా ప్రమాదంలో కాలు నుజ్జు బ్లాక్ అయినటువంటి నుజ్జు కాళ్లను 12 గంటల శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేసి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో భువనగిరి పట్టణానికి చెందిన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి సతీమణికి గత 30 సంవత్సరాలుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె వయసు 70 సంవత్సరాలైన ఆపరేషన్ ద్వారా సులభంగా నడవగలుగుతున్నారని సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు 5,000కు పైగా మోకాలు ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని, అత్యాధునికమైన వైద్యం కావాల్సిన పరికరాలు ఉన్న అడ్వాన్స్ సెంటర్లో వైద్యంకు సుమారు 3.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. పేదలకు యశోద హాస్పిటల్ యాజమాన్యం కొంతమేర డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలున్నాయి. కానీ నా బిజినెస్ చేసుకోవాలనేటువంటి స్పైన్ ప్రాబ్లం ఉండడానికి ఎంతవరకు అనేది కాన్ఫిడెన్స్ రాలే. నాకు 2 ఇయర్స్ బ్యాక్ డాక్టర్ గారు వచ్చి తెలిసినారు. క్యాజువల్గా వచ్చాడు, నేను పరిస్థితి చెప్పేటప్పటికి గివ్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మీకు ఎందుకు చేయించుకోండి, నేను చేస్తాను, మంచిగా అవుతుంది అని అంటాను. కానీ ఏంటంటే సరే దానికి యాక్సెప్ట్ చేసుకుంటూ మేము వెళ్ళి చేయించుకున్నాము. నేను కూడా సర్జరీకి నేను అటెండ్ అయినా. లోపల చేసేటప్పుడు నేనుండి చూశాను అన్నమాట, ఎట్లా జరుగుతుంది ఏదనేది కూడా చూశాను. అంత చాలా చక్కగా జరిగింది. అంతకుముందు కూడా ఆపరేషన్లు చూశాను, అదేమో మామూలుగా చేస్తుండేవి. రోబోటిక్ సర్జరీ మటు మొన్న దీంతో పాటు మా మెసేజ్ చేసేటప్పుడే నేను చూశాను అనమాట. బాగా జరిగింది. సర్జరీ కూడా మంచిగా అయింది. తర్వాత రికవరీ మంచిగా అయిపోయింది. 2 రోజులకే లేపి నడపడం. ఒక 2 days గ్యాప్ తోటి మళ్ళీ సెకండ్ నీ గోల్డ్ ఆపరేషన్, బోత్ నీస్ ఆపరేషన్ అయింది అనమాట. తర్వాత నవ్వు షీజ్ ఆల్ రైట్, ఫిజియోథెరపీ అయింది. అయిన తర్వాత చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు అంత బాగుంది. కాబట్టి ఎక్సెప్ట్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది అనుకోండి, అంటే కొద్ది ప్రాబ్లం ఉంటుంది, అంతేగాని అదర్వైజ్ వేరే ఏం లేదు. ఇప్పుడు బాగా నడవడానికి ఫ్రీగా నడవడుతున్నది, పెయిన్ తగ్గిపోయింది. షీ రిక్వైర్డ్ వెల్ అనమాట. అట్లా అందుకని మీరు చెప్పిన దాంతో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. చూసిన తర్వాత సక్సెస్ఫుల్గా అయింది. మాకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. నేను భువనగిరిలో ఉంటున్నాను. నాకు 70 years, 35 years నుంచి నాకు మోకాలు నొప్పి. ఆపరేషన్ చేయించుకుందామా వద్దా అని డైలమాలో ఉంటున్నాను. కొంచెం స్పైన్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. అందుకని మోకాళ్ళు ఆపరేషన్ చేసిన పెయిన్ తగ్గుతుందో తగ్గదో అనేటప్పటికి మేము వెనకడికి వేసామన్నమాట. విక్రమ్ బైరి డాక్టర్ గారు మా హాస్పిటల్కి వచ్చి మాకు మంచి నమ్మకం కలిగించారు. మీకు మరుసటి రోజే నడిపిస్తారని చెప్పారు. ఖచ్చితంగా తొందరగా క్యూర్ అయిపోతుంది, మీరు మామూలుగా నడవగలుగుతారని చెప్పేటప్పటికి మేము నాకు రోబోటిక్ చేయించుకోవాలని అనుకుని ఉంటుంది. అది కూడా డాక్టర్ గారి ద్వారా అది కోరిక నెరవేరింది. ఆపరేషన్ అయిన తర్వాత ఒక 1-2 నెలలు ఫిజియోథెరపీ తీసుకున్నాను. తర్వాత నుంచి నేను మామూలుగా నడవగలుగుతున్నాను. ఏ నొప్పి లేదు, ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. కాలు బొక్క చాలా బ్యాడ్గా ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కాలు తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే రక్త సరఫరా సరే లేదని చెప్పారు. అది ఒక 3 days బ్యాకే చేశాను ఆ సర్జరీ నేను. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే అడ్వాన్స్ సెంటర్స్లో, ఈ చిన్న సెంటర్స్లో అట్లాంటివి కుదరవు చేయడానికి. సో వాళ్ళు డైరెక్ట్గా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి వచ్చారు. అరౌండ్ 8 PM, సాయంత్రం 8 PMకి. అతను 27 years, పెళ్ళి కూడా కాలేదు. వాళ్ళ మదర్ది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే తను చాలా బాధపడింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇతను ఒక్కడే బ్రెడ్ అండ్ బటర్, అంటే ఫైనాన్సెస్ అన్నీ చూసుకునే వాళ్ళు అతను ఒక్కడే. సో ఏమైనా పర్వాలేదు, మా అబ్బాయి కాలు మాత్రం తీసేయద్దు, ఈ చిన్న హాస్పిటల్ మేము భువనగిరి నుంచి వచ్చాము, కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో నేను ఎగ్జామినేషన్ చేసినప్పుడు అతనికి రక్త సరఫరా సరిగా లేదు. సో మనము సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అనేది ఒకటి చేస్తాం, అంటే రక్త సరఫరా ఎలా ఉందనేది చూడడానికి. అది చేసినప్పుడు మోకాలు వెనకాల పాప్లిటియల్ ఆర్టరీ అని ఉంటుంది, అది మొత్తం కట్ అయిపోయింది.
కట్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని రిపేర్ చేయకపోతే విదిన్ గోల్డెన్ పీరియడ్ అంటాం, అంటే లెస్ దెన్ 5 hours ఆ టైంలో మనము రిపేర్ చేయలేదు అంటే ఆ కాలుకి రక్త సరఫరా అనేది అందదు. సో రక్త సరఫరా అందనప్పుడు కాలు తీసేయాల్సి వస్తుంది. సో మనం ఎమర్జెన్సీగా సర్జరీ తీసుకొని రాత్రి వాస్కులర్ సర్జన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి మేమైతే ఫ్రాక్చర్ మొత్తం నుజ్జు అయిపోయింది అది బోన్స్. సో దానికి మనం ఎక్స్ఫిక్స్ అనేది ఒకటి పెట్టి వాస్కులర్ రిపేర్ చేయించినాం మనం. అది నైట్ ఆల్మోస్ట్ 10-12 hours పట్టింది. అండ్ లక్కీగా 3 days తర్వాత ఆ పేషెంట్ కాలు సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు నిన్ననే డిశ్చార్జ్ చేశాను. సో మనం ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ అనేది అడ్వాన్స్ సెంటర్స్ మాత్రమే చేయగలుగుతాం. సో మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ మనకు ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ మనం రైట్ టైంలో రియాక్ట్ అయ్యి మనం కరెక్ట్ టైంకి సర్జరీ చేయడం వల్ల ఈ 27 years బాలుడు ఆయన లెగ్ అనేది సర్వైవ్ అయింది ఇప్పుడు. సో హీ కెన్ ఒక 6 weeksలో అతను వాకింగ్ చేయడము అవన్నీ చేసుకొని రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకొని ఫైనాన్షియల్స్గా సపోర్ట్ చేయొచ్చు ఫ్యామిలీ. బైరి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. డాక్టర్ రాధాకృష్ణ గారు ఇక్కడ ఒక 40 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, గైనకాలజిస్ట్. సార్ వాళ్ళ మిస్సెస్ ఒక 9 months బ్యాక్ మోకాలు మార్పిడి చేసినాను, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్లో చేసినాను. చేసిన ఒక 1 week లోపటినే మేడం సపోర్ట్ లేకుండా విత్ కాన్ఫిడెన్స్ నడవగలిగింది. తను 78 years. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్లనే ఇవ్వగలిగినాము. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనము పేషెంట్కి వాళ్ళ అనాటమీ అంటే వాళ్ళు ముందు ఎలా నడుస్తున్నారు దానికి మనం ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ప్లేస్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ నార్మల్ అనాటమీ అనేది రావడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్జరీ తర్వాత. వాళ్ళ మొబిలిటీ చాలా బాగుంటుంది అండ్ మూమెంట్స్ కూడా రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారు. సో ఇలానే మనం ఒక 10 patientsకి ఇక్కడ భువనగిరిలో చేసాము. వాళ్ళందరికీ రావడం కుదరలేదు ఈరోజు. బట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్కి ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్ అండ్ బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దాంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదో చిన్న సర్జరీ చేసామని అనుకుంటారు. వీళ్ళతో ఏంటంటే మనము పొద్దున్న సర్జరీ చేస్తే అనస్థీషియా ఎఫెక్ట్ పోగానే నడవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఒకటి యాడ్ అయ్యి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది.